నమస్తే అందరికీ. ధర్నా చౌక్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రాజరెడ్డి. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. రాష్ట్ర అవుట్సోర్సింగ్ చైర్మన్. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కంటిన్యూషన్ జీవో కొనసాగింపు చర్యగా ఎవ్రీ ఇయర్ రెన్యువల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఇప్పటివరకు చాలా డిపార్ట్మెంట్లో రెన్యువల్స్ రాలేదు. తక్షణమే రెన్యువల్స్ ఇవ్వాలి. అట్లనే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 1వ తారీఖున జీతాలు ఇవ్వాలి. 2వ పిఆర్సీని ప్రకటించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈరోజు ధర్నా చౌక్ వేదికగా మన ప్రధాన డిమాండ్ ఏంటంటే అన్ని శాఖల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించకుండా కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ప్రజాప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం తక్షణమే ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. అట్లనే బట్టి విక్రమార్క గారైన డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రభుత్వ ఉద్యోగులను పిలిచి సబ్ కమిటీ వేసిన విధంగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా పిలిచి ఒక సబ్ కమిటీ వేసి మా సమస్యలను తీర్చడానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం. ప్రయత్నం చేశారా ఇప్పటివరకు ప్రభుత్వం? మేము త్రిసభ్య కమిటీ చైర్మన్ గారికి అట్లనే సిఎస్ గారిని కూడా కలవడం జరిగింది. నూతనంగా సిఎస్ గారు బాధ్యతలు తీసుకున్న వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడం జరిగింది. అనేక రకాల మంత్రులను కలిగింది. మొన్నటే ఒక 2 రోజుల 3 రోజుల క్రితము కార్మిక శాఖ మంత్రివర్యులను కూడా కలవడం జరిగింది. తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు అవుట్సోర్సింగ్ సంబంధించిన జీతభత్యాల విషయంలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాడు చెప్తా ఉన్నారు. ఇమీడియట్గా ఉద్యోగుల నుంచి కూడా తీసేస్తున్నామని చెప్పి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీ విధానంలో పనిచేస్తూ ఉన్నారు. ఏజెన్సీలు అనేటివి జలగల్లాగా పీడిస్తూ ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ కావచ్చు సరైన సమయంలో కట్టకపోగా జీతాలు గవర్నమెంట్ ఇచ్చినా కూడా సరైన సమయంలో చెల్లించడం లేదు. ప్రభుత్వమే నేరుగా జీతాలు మా అకౌంట్లో వేస్తే ప్రభుత్వం మీద 1000 కోట్ల భారం పడకుండా ప్రభుత్వానికి ఆర్థిక వనరులు సమకూరే అవకాశం ఉంది. మాకు కూడా ఉద్యోగ భద్రత వస్తుంది. మా కుటుంబాలను కూడా మేము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ప్రభుత్వం ఆ దిశగా మంచి ఒక ప్రకటన చేస్తే మాకు ఒక భరోసా లభిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజాప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఉద్యోగ భద్రత లభిస్తుంది. మాకు మా అందరి కుటుంబాలకి మంచి తీపి కబురు రావాలని ఈ ఇందిరా పార్క్ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రం నలుమూలలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వేడుకునేది ఖచ్చితంగా మా ఉద్యోగుల భద్రతతో పాటుగా మా కుటుంబాలని కాపాడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. చెప్పండి అన్న, ఏంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఇమీడియట్గా కొన్ని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని చెప్తా ఉన్నారు భారీ ఎత్తున మీద. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రధానంగా చాలా డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా చాలా డిపార్ట్మెంట్లు చూసుకున్నప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులని తగ్గిస్తూ వస్తుంది. ఇది ఏంటంటే మేము ఈ ఉద్యోగులందరం కూడా గత 30 సంవత్సరాల కానించి 25-30 సంవత్సరాల కానించి ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వాలకి తోడుగా ఉంటున్నాం. కానీ అట్లాంటి ఉద్యోగులు కనీస వేతనాలు ఇవ్వకుండా ఇప్పటికి 15,600 మాత్రమే వేతనాలు ఇస్తూ ఉన్నారు. వేతనాలు ఇవ్వకుండా చాలా వేతనాలు ఇచ్చినప్పటికీ పనిచేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం తొలగింటూ వస్తుంది. గత 3 నెలల కానించి చాలా డిపార్ట్మెంట్లో వేతనాలు లేవు. ఉదాహరణకు చూసుకుంటే సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేస్తున్న సచివాలయంలోనే గత 3 నెలల కానించి కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వట్లేదు. వేతనాలు 3 నెలల కానించి బకాయిలు ఉన్నాయి. మరి 3 నెలల నుంచి వేతనాలు బకాయిలు ఉంటే కుటుంబాలు మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి, ఎట్లా గడపాలని చెప్పేసి ఈరోజు ఇందిరా పార్కు దగ్గర ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మీ సంఘం నుంచి వినతి పత్రాలు ఏమైనా ఇవ్వడం జరిగిందా దీనికి, ఈ సమస్యకి? చాలాసార్లు అంటే మాది ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ల వారీగా ప్రభుత్వాలకు వినతి పత్రం ఇచ్చాము, ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రాలు ఇచ్చాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పెడచెవిన పెడుతూ ఈరోజు వేతనాలు పెంచకుండా ఉద్యోగాలను తొలగించడం, కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వకపోవడం కూడా చాలా డిపార్ట్మెంట్లో కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వలేదు. కంటిన్యూషన్ ఆర్డర్ ఇస్తే తప్ప వేతనాలు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి కంటిన్యూషన్ ఆర్డర్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. చేస్తాం చూస్తాం అని చెప్తున్నారు తప్ప నిర్దిష్టమైన హామీగా నిర్దిష్టంగా ఏమి చెప్పడం లేదు. ప్రభుత్వం ఏమి హామీ ఇవ్వడంగా నిర్దిష్టంగా చెప్పడం లేదు. చూస్తాం, పరిశీలిస్తాం, ప్రభుత్వం నుంచి తీసుకుపోతాం అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు తప్ప నిర్దిష్టంగా ఎట్లాంటి ఆందోళన ఎట్లాంటి ఇవ్వలేదు ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కదా. మరి అట్లాంటి ప్రజాప్రభుత్వంలో ఇంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉంటే పట్టించుకోవట్లేదు, ఎట్లా? ఇప్పుడు ప్రజాప్రభుత్వం చెప్తుంది. ఆ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న సెక్రటేరియట్లోనే 3 నెలల నుంచి ఎందుకు జీతం ఇవ్వట్లేదో ప్రజాప్రభుత్వం చెప్పాలి. 3 నెలల నుంచి కంటిన్యూషన్ ఆర్డర్ ఎందుకు ఇవ్వట్లేదో ప్రజాప్రభుత్వం చెప్పాలి.
ఇట్లా చెప్పకుండా ప్రజాప్రభుత్వం చెప్పుకుంటూ పోతే అది ప్రజాప్రభుత్వం అనడానికి కూడా లేదనేది ఈరోజు తేటతెల్లం అవుతుంది. ముఖ్యమంత్రి రాష్ట్రం దివాలా తీసింది, అప్పు ఎక్కడ పుట్టట్లే అని చెప్పి మాట్లాడతాం. రైట్, మీరు చెప్పింది వాస్తవం కావచ్చు, ముఖ్యమంత్రి చెప్పింది కూడా వాస్తవం కావచ్చు. మరి ప్రభుత్వం దివాళా తీసినప్పుడు కోట్ల రూపాయలు పెట్టి నిన్నగాక మొన్న అందాల పోటీలు జరిపింది. అదే నిన్నగాక మొన్ననే కోట్ల రూపాయలు పెట్టి ఫిలిం ఫెస్టివల్ జరిపి అవార్డుల పేరుతోటి ఇచ్చింది. ఇవన్నీ డబ్బులన్నీ ఒక పక్కన వృధా చేసుకుంటా నిధులు లేవు, డబ్బులు లేవు అని చెప్తా ఉంది. డబ్బులు లేకపోతే, ఆదాయం లేకపోతే మీకు ముఖ్యమంత్రి మీకు కానీ లేదా మీ మంత్రులకు కానీ మీ ఎమ్మెల్యేలకు కానీ లక్షల రూపాయల జీతాలు ఎందుకు, లక్షల రూపాయల అలవెన్స్లు ఎందుకు? తగ్గించుకోండి. మీరు తగ్గించుకొని చిరు ఉద్యోగులకి, మాలాంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఇచ్చే 15,000, 12,000, 13,000 వేతనాలు ఇవ్వండి. అట్లా కాకుండా ఊరికే పేరుకు చెప్పుకొని డబ్బులు లేవు, నిధులు లేవు, ఎవడు అప్పు పుడతలేదని చెప్పుకుంటే ఇది చిల్లరగా ఉంటుంది తప్ప మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఇది సరైనది కాదనేది కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మీ డిమాండ్ ఉంది. ఏం చెప్తారు అంటే కనీస వేతనం ఇప్పుడు ఇస్తున్న వేతనం ఎంత ఉన్నది, మీకు ఎంత వేతనం వస్తే మీకు న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఏంటంటే మొదటి పిఆర్సీలో, తెలంగాణ వచ్చిన మొదటి పిఆర్సీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 13,000 వచ్చేది. 13,000 వచ్చినప్పుడు అప్పుడే 16,000 రావాల్సి ఉండే, 13,000 వచ్చేది. దాని మీద ఆ పిఆర్సీలో 30% పెంచుతూ వచ్చినప్పుడు ఇప్పుడు 15,600 మాత్రమే వేతనం వస్తుంది. ఈ 15,600 వేతనంతో మా కుటుంబం గడపడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 26,000 రూపాయలు ఏదో మేము డిమాండ్ చేయడం కాదు, మొత్తం ఉద్యోగ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంది. 26,000 కూడా డాక్టర్ ఆక్రాయిడ్ అని ఒక కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన డాక్టర్ ఆక్రాయిడ్ ఏ కుటుంబానికి ఎంత వేతనం వస్తే బతుకుతాడని చెప్పేసి నిర్ణయించింది. కాబట్టి దానికి అనుగుణంగా 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఉద్యోగుల పరిస్థితి తొలగించబడినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ఈ తక్కువ వేతనంతోనే కుటుంబం ఎట్లా గడుస్తుంది? తక్కువ వేతనంతో కుటుంబం గడవడం చాలా భారంగా ఉంటుంది. ఎందుకంటే వచ్చే 15,000-16,000 వేతనం కుటుంబం భారంగా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని అందరిని ఏవైతే తొలగించిన ఉద్యోగులు ఉన్నారో తొలగించిన ఉద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలి. కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వని డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లు అందరికీ కూడా కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వాలి. ఇచ్చి కనీస వేతనం 26,000 ఇస్తే తప్ప మా కుటుంబాలు బాగుపడవని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎట్లా ముందుకు పోతారు ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతుంది? ఎందుకంటే ఇప్పటివరకు స్పందిస్తలేదు. ధర్నా చౌక్ వేదికగా భారీ ఎత్తున ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు స్పందించకపోతే కార్యాచరణ? చూస్తున్నాం. ఇప్పుడే మా ఫెడరేషన్ నాయకులు కార్యాచరణ ప్రకటిస్తారు. కార్యాచరణ ప్రకటించిన దాన్ని బట్టి ఇప్పుడైతే ఈ కార్యాచరణకు అనుగుణంగా మేము పోరాటం చేస్తాం. భవిష్యత్తులో స్పందించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు, సమ్మె లాంటి పోరాటాలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాట్లాడదాం. మనతో కొంతమంది నాయకులు ఉన్నారు. మేడం, ప్రజాప్రభుత్వం అని ప్రభుత్వం చెప్తా ఉన్నది, సానుకూలంగా చర్చిస్తామని చెప్తా ఉన్నది. మరి మీరు ఇంత భారీ ఎత్తున ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తా ఉన్నారు, ఏం చెప్తారు? మనకు ఒక సామెత ఉంది, అడగందే అమ్మాయినా పెట్టదు అనేసి. ఈ రోజున ఇక్కడ హాజరవుతున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కడుపు మండి రోడ్డు మీదకు ఇప్పటిదాకా చూశారు. ప్రభుత్వము మాకు కంటిన్యూషన్ ఆర్డర్లు ఇస్తుందేమో, బకాయి వేతనాలు చెల్లిస్తుందేమో అని. కానీ 4 నెలల నుంచి కూడా కంటిన్యూషన్ ఆర్డర్లు లేవు. కొంతమందిని అయితే తొలగిస్తున్నట్టు మౌఖికంగా కూడా ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి ఈ రోజున మా ధర్నా ప్రధానమైన డిమాండ్, ఎవరినైతే కంటిన్యూషన్ ఆర్డర్స్ ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా కంటిన్యూషన్ ఆర్డర్స్ ఇవ్వాలి, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలి. వచ్చే నెల నుంచి మొదటి వారంలోనే వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఉద్యోగ భద్రత. వీళ్ళకి దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్లాగా పనిచేస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న స్కిల్డ్ ఎంప్లాయీస్ వీళ్ళంతా. కాబట్టి వీళ్ళకి ఉద్యోగ భద్రత లేకుండా ఏ రోజుకి ఆ రోజు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనే భయంతో పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఉద్యోగులకి ఆ భయాన్ని తొలగించి ఉద్యోగ భద్రత కల్పించాలి. మూడోది పిఆర్సీ. ఇప్పటికి రెండో పిఆర్సీని ప్రకటించడానికి 2 ఏళ్ళు గడువు అయిపోయింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులకి పిఆర్సీని ప్రకటించాలి. ఆ పిఆర్సీని కూడా ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులకి అమలు చేస్తుందో అదే రోజు నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలనేసి. ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే వీళ్ళకి కూడా పదవీ విరమణ వయసుని 61 సంవత్సరాలకు పెంచాలని, పదవీ విరమణ సమయంలో 10 లక్షలు గ్రాట్యుటీ కూడా చెల్లించాలని మేము ఈ ధర్నా వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాదాపు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, చాలా మంది తీసేసినటువంటి పరిస్థితి చూస్తాం. ఎట్లా చూస్తారు అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళందరూ రోడ్ల మీద ఉన్నారు. అంటే ఎలా ఉందంటే ఈ రోజున మేము ఉద్యమాల్లోకి వస్తే ప్రభుత్వం మరింత చర్యలు తీసుకుంటుందేమో, ఏ రోజుకైనా ప్రభుత్వం మమ్మల్ని పిలుస్తుంది, మాకు ఉద్యోగాలు ఇస్తుందనే దీంట్లో ఉన్నారు. ఈ రోజున మేము ఈ ధర్నా ఏర్పాటు చేసిన కారణం కూడా అదే. పిల్లి మెల్ల ఎవరు గంట కట్టాలి అనే దాంతో మేము ఒక అడుగు ముందుకేసి ఈ సమస్యల్ని తీసుకున్నాము.
కాబట్టి చాలామంది చాలా డిపార్ట్మెంట్లలో వందల సంఖ్యలో కూడా తీసేశారు. మీరు అన్నది కరెక్టే. మేము రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలకి మంత్రులకి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తాము. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ దృష్టికి కూడా తీసుకెళ్తాము. అప్పటికి ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారుల నుంచి స్పందన లేకపోతే మేము మా కార్యాచరణని ఉధృతం చేస్తాము, పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తాము. అవసరమైతే కుటుంబాలతో సహా కూడా పోరాటంలోకి దిగడానికి మేము సిద్ధమవుతాము. అది ఎక్కడ పని చేస్తారు? మైబాద్ ఏ డిపార్ట్మెంట్ పని చేస్తారు? మార్కెట్ కమిటీ. మార్కెట్ ఏంది మీ ఇబ్బందులు ఏంది? ఏం జరుగుతుంది? జీతాలు పెరగాలని మాకు జీతాలు జీతాలు ఎంత వస్తుంది కనీస వేతనం? ఇప్పుడు 13 వస్తున్నాయి, 13,000 వస్తున్నాయి. 13,000 ఏం సరిపోతుంది? ఇల్లు కిరాయిలు, బడి పిల్లలకు, ఇట్లా మేము 4 ఉన్నాం, మా బాబు మేము ఇట్లా 4 ఉన్నాం కదా, సరిపోవట్లేదు కదా, దాని గురించి అడుగుతున్నాం. ప్రభుత్వం దగ్గర పైసలు ఎందుకు లేవు? డబ్బులు ఎందుకు లేవు? అప్పులు చేసిపోయారు వాళ్ళు, ఇల్లు చేస్తారు. నేను అంటాడు ఈయన, ఎవరైనా చేసుకున్నప్పుడు బాధ్యత చేయాలిగా, అట్లా కనీస వేతనం పెంచాలంటారా? పెంచాలి, దాని గురించే సరిపోవట్లేవు. ఏం సరిపోతాయి? 13,000, 2 పిల్లలు, భార్య, అమ్మ, తల్లి, ఇట్లా ఉంటారు. 4 ఇంటి కిరాయిలు, వాళ్ళ పాల బిల్లు, గ్యాస్ బిల్లు. కొంతమంది తీసేస్తారట ఉన్న పలంగా. ఇవో చెప్పలేము, తీసేస్తే అది మనం ఏం చేద్దాం, దాని గురించి మాట్లాడుతున్నారు. చేస్తారట అయితే ఏమో చెప్పలేము కదా. ఏం జరుగుతుంది? ఏమి ఇబ్బందులు? ఇక్కడ మాకు ఇబ్బంది ఏం లేదండి. పెరిగిన జీతాలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలి. అధికారులది, చైర్మన్లది వేధింపు లేకుండా చేయాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. నువ్వు చెప్పిన ప్రకారంగానే మా శ్రమ దోపిడీ మధ్యన అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల పెట్టుకొని మేము చేసే జీతంలో కమిషన్ తీసుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు మీరు దండుకుంటారు. అది శ్రమ దోపిడే కదా. అంటే మా శ్రమనికి వేరే అతను దోసుకుంటున్నట్టే కదా. నువ్వే చట్టం చేస్తావు, నువ్వే ఇదేస్తావు, మళ్ళీ నువ్వే మమ్మల్ని మా శ్రమను దోపిడీ చేస్తున్నావు. సుప్రీంకోర్టు, హైకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎప్పుడూ చేసింది. అది అయినప్పుడు కూడా దీనికి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత అంటే ఏ విధంగా కల్పించాలంట? ఉద్యోగ భద్రత అంటే అంటే ఇప్పుడు మాకు పర్మనెంట్ ఇచ్చుకుంటూ ఈ వేధింపుల నుంచి మమ్మల్ని జీతాలు వేధింపులు గురి అవుతున్నారు. అక్కడ ఉన్న అధికారి ఏం చేస్తాడంటే తను చెప్పినట్టు వినాలి. అంటే ఉదయం పూట 6 గంటలకు వచ్చి నైట్ 8 గంటల దాకా ఉండాలి. అంటే 10-12 గంటలు మేము పని చేయవలసి వస్తుంది. అసలు లెక్క అయితే 8 గంటలే. అంటే ఇంకా 4 గంటలు అదనంగా చేస్తున్నాం. శ్రమ దోపిడీ బాగా ఉండదు. వేధింపులు కూడా ఉంటాయి సార్. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా తిరగాలి మనం ఎడుబడి. తట్టుకో, ఇక తప్పదు. ఇక అవమానాలు పడుకుంటూ మానసికంగా వేదన పడుకుంటూ చేయటమే సార్. తక్కువ జీతానికి మనం కోప్పడితే లేదు కదా. ఇక వాడు ఏదో తీసేస్తాడు, తీసేస్తే కుటుంబం బదర్పాలు అవుతుంది. అంతే. ఎందుకు తీసేస్తున్నారు అంటే మరి అది వాళ్ళు కార్మిక వర్గం మొత్తం సంఘటితం అవుతుంది. సంఘటితం కావడం వల్ల మాకు ప్రభుత్వానికి ఏదైనా ముందు జరగబోయే దాంట్లో ముప్పు ఉండవచ్చు. మరి వీళ్ళు సంఘటితం కావద్దంటే వీళ్ళని విడదీసి ఎక్కడున్నా అక్కడ తీసేస్తే బాగుంటుంది, అనగదొక్కితే బాగుంటుంది అనేది ఒక కార్మిక వర్గం మీద ఉక్కుపాదం మోపి ఒక రాక్షస పాలన జరుగుతుంది సార్ ఇక్కడ. అంతే సార్. మరి ఏంటి 13 ఎట్లా బతుకుతాం సార్? ఇప్పుడు నాకు ఒక కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, బాధ్యతలు ఉంటారు. హాస్పిటల్ ఖర్చు, ఇవాళ హాస్పిటల్కి పోతే 5,000 పట్టుకోవచ్చు. మామూలు జ్వరం వస్తే 5,000 కూడా సరిపోవడం లేదు సార్. నాకు వచ్చే 13,000లో నేను 5,000 హాస్పిటల్కే పెడితే పరిస్థితి ఏంటి? కనీసం నెలకు ఒకరికైనా కుటుంబంలో అనారోగ్య పాలవుతాం సార్. ఏంది మీ సమస్య? మాకు కంటిన్యూషన్ పర్మిషన్ లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు కంటిన్యూషన్ పర్మిషన్ ఇచ్చేది. దాని ఆధారంగా ఏజెన్సీలు మా పనిని రెన్యువల్ చేసుకునేది. మేము వ్యవసాయ మార్కెట్ కమిటీలలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ ఉన్నాం. దాదాపు గత 30 సంవత్సరాల నుంచి, అంటే 1994 నుంచి పనిచేస్తూ ఉన్నాం. మాకు ఇప్పుడు 15,600 వేతనం ఇస్తాను.
ఈ 15,600 వేతనం పొందాలన్నా కూడా ఇప్పుడు మాకు పర్మిషన్ లేదు ఆర్థిక శాఖ నుంచి. కానీ మా మార్కెటింగ్ శాఖ మాత్రం మేము మార్కెట్ ఆదాయాన్ని తయారు చేయడంలో, మార్కెట్ ఫీజు వసూలు చేసి మార్కెట్ డిపార్ట్మెంట్ ఆదాయం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాను కాబట్టి మాకు నెల పర్మిషన్ ఇస్తాం. ఈ నెల పర్మిషన్ వల్ల ఈ 30 సంవత్సరాలు చేసిన మేము భద్రత విషయంలో బాగా భయపడతా ఉన్నాం, ఆందోళన చెందుతూ ఉన్నాం. ఈ పర్మిషన్ ఈ నెలకి అయిపోతుందో మరి రేపే అయిపోతుందో, ఇన్ని రోజులు చేసి మా పరిస్థితి ఏందని. కాబట్టి ప్రధానంగా మాకు 2026 మార్చి 31 వరకు కంటిన్యూషన్ పర్మిషన్ ఇవ్వాలి. వేతనం కూడా ఈ 15,600 ఈఎస్ఐ పిఎఫ్ పోతే మాకు 13,411 వస్తుంది. ఇదేమాత్రం సరిపోదు. కాబట్టి మాకు ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారంగా 26,000 కనీస వేతనం ఇవ్వాలి. అట్లాగే ఈ ఏజెన్సీ ద్వారా మమ్మల్ని పనిచేయించడం వల్ల ఏజెన్సీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏజెన్సీకి జీతాలు చెల్లించినా కూడా మాకు సక్రమంగా చెల్లించని పరిస్థితి ఉన్నది. కొన్ని మార్కెట్ కమిటీలలో 2 నెలలు 3 నెలలు 4 నెలలు జీతం రాని పరిస్థితి ఉన్నది ఇప్పటికి కూడా. మరి మేము ఎట్లా బతకాలి తక్కువ జీతంతో? కాబట్టి ఏజెన్సీ ద్వారా కాకుండా మార్కెట్ కమిటీల ద్వారానే నేరుగా వేతనం చెల్లించేది ఉంటే మాకు భద్రత ఉంటుంది అనేది మేము చెప్పదలుచుకున్న విషయం. అట్లాగే ఇవాళ రోజు నా ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి ఓపీసీ ఉన్నది, సిపిసి ఉన్నది. ఓపీసీ వాళ్ళకు లక్షలలో వస్తుంది, సిపిసి వాళ్ళకు కూడా దిగిపోతూ వస్తుంది. కానీ మాకు అట్లాంటిది లేదు, ఎలాంటిది. కాబట్టి మేమేం చేస్తాము అంటే ఒక 5 లక్షలు మేము దిగిపోయేటప్పుడు 61 సంవత్సరాల వయసు అయిపోయి దిగిపోయేటప్పుడు మాకు మార్కెట్ కమిటీల ద్వారా ఒక గ్రాట్యుటీ రూపంలో రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా కంటిన్యూషన్ పర్మిషన్ ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ గవర్నమెంటే చెల్లించాలి బాధ్యత తీసుకొని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి. తర్వాత పోతే మాకు భద్రత కల్పించాలి. ఈ 61 సంవత్సరం వచ్చే వరకు మా పని మేము చేసుకునే విషయంలో ఈ కమిటీలు కానీ రేపు వచ్చే పాలక వర్గాలు కానీ ఎలాంటి వేధింపులకు గురి చేయకుండా మా కంటిన్యూషన్ పర్మిషన్ ఇవ్వాలి. అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఆ విధంగా మాకు మెరుగైనటువంటి వేతనంతో పాటు మెరుగైన జీవనోపాధి కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్తా ఉంది కదా, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం, మంత్రులను కలిసే ప్రయత్నం చేశారా? మంత్రులను కలిసాం. ఇప్పటికీ మాకు సంబంధించి మార్కెటింగ్ శాఖ మంత్రి 4 సార్లు కలిసాం, మెమోరాండంలు ఇచ్చాం, పరిశీలిస్తాం చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ మంత్రి గారు కనుక కనీసం దాని మీద పుట్టప్పనో పర్ష్యూ అనో ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ అనో రాసేది ఉంటే ఈ పాటికి మాకు మినిమం వేసి ఇంప్లిమెంటేషన్ అయిపోవు. కానీ అట్లాంటిది ఏం లేదు, చూస్తాం చేస్తాం అనేది మట్టుకే జరుగుతూ ఉంది. ఇప్పటివరకు 4 సార్లు కలిసాం. కమిషనర్ గారిని కూడా కలిసాం. కమిషనర్ గారు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ఇది మేము చేయడానికి ఏం లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో మంత్రి గారి స్థాయిలో నిర్ణయం జరగాలి అని చెప్పడం జరుగుతుంది. మంత్రులను కలిసిన ఎందుకు మీ సమస్య ముందుకు సాల్వ్ అవ్వట్లేదు, ఎందుకు స్పందించలేరు, ఏం చెప్తారా మంత్రులకు? మేమా ఈ ధర్నా ద్వారానా మీరు ఖచ్చితంగా మాకు కనీస వేతనం అమలు చేయాలి, మాకు భద్రత కల్పించాలి అని 4-5 సార్లు వచ్చినా కూడా మీరు స్పందిస్తలేరు. భవిష్యత్తులో ఇదే పద్ధతి కనుక కొనసాగితే మేము ఎంతకైనా పోరాటం చేసైనా కూడా మా సమస్యలు పరిష్కరించుకుంటాం. ఇప్పటికైనా మీరు స్పందించి మాకు న్యాయం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏంది మీ సమస్య? తీసేస్తున్నారట అవుట్సోర్సింగ్? తీసేస్తాండ్రు, కొంతమందికి తొలగించారట. కానీ మళ్ళీ వాళ్ళు తొలగించిన వాళ్ళు కూడా తీసుకోవాలి, మా పని భద్రత కలిగించాలి. మాకు పొలాలు ఏం లేవు, రేకుల మీద బతుకుతున్నాం. ఒక్కోళ్ళు చేస్తే 4 బతుకుతున్నాం. మా పని భద్రత మాకు కలిగించాలి. తొలగించిన వాళ్ళకి పనిలో తీసుకోవాలి. పిఎఫ్ ఈఎస్ఐ అవి అవకతవకలు ఏఎస్ఐ అంటారు, కానీ మేము ఏ నాడు కూడా మేము పోతే ఏఎస్ఐ కూడా సరిగా చూసేటోళ్ళు లేరు. మరి ఆ ఏఎస్ఐ గురించి కూడా వాళ్ళు సార్లు ఇవ్వాలి, మాకు రెగ్యులర్గా చేయాలి అనేది మా కోరిక. ఏ డిపార్ట్మెంట్లో చేస్తారు? మార్కెట్. అందులో మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు? మేము జీతాలు పర్మనెంట్ కావాలి. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు, ఇప్పుడు 20 సంవత్సరాలు. ఆ సార్ వస్తాడని ఆ సారు ఈ సార్ వస్తాడని ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. మరి మాకు ఇప్పుడైనా కరుణించి ఆ రేవంత్ రెడ్డి సార్ అయినా ఏమైనా రెగ్యులేట్ చేస్తారా, జీతాలు పెంచుతారా? మాకు టెండర్ ఉంటుంది కదా, టెండర్ వద్దు, మాకు అట్లనే జీతాలు రావాలి. సార్లు ఇచ్చినట్టు మాకు జీతాలు ఆన్లైన్ రావాలి. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు కదా. పట్టించుకుంటలేరు, ఈ సారైనా పట్టించుకుంటారేమో అని మా బాధలు చెప్పుకుంటున్నాం అంతే. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా
ధర్నా చౌక్ చేరుకున్నారు. భారీ ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ముందు డిమాండ్ పెడతా ఉన్నారు. ఏదైతే ఎన్నికల హామీలో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి భద్రత కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పటికీ కూడా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ సమస్యలని పట్టించుకోవట్లేదు. దాంతోపాటు ఇమీడియట్గా కొంతమంది రీసెంట్గా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేయడం జరిగింది. సో ఇట్లా తీసేయడం వల్ల వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇన్ని సమస్యలతో మేము ఇబ్బందులు పడుతూ ఉంటే మంత్రులకి, ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా మా సమస్యని సాల్వ్ చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజాభవన్కి వెళ్ళి కూడా అక్కడ వాళ్ళు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, ఎంత ఆవేదన చెప్పుకున్నా కూడా ఇలా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందుకే ఇవాళ భారీ ఎత్తున ధర్నా చౌక్ వేదికగా నిరసన జరుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మంత్రివర్గం అందరూ కూడా స్పందించి ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను సాల్వ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. లేని ఏడల రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఇవాళ ధర్నాలకు దిగుతాం, ముట్టడిలకు దిగుతాం అంటూ కూడా వారు హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. వీడియో షోతో ప్రభాకర్ మిరటి, ధర్నా చౌక్ నుంచి, హైదరాబాద్.